శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయమ్మా. అయితే ఈ రాశిలో ఉన్నట్టు స్త్రీలకి పురుషులకి గ్రహ సంచారం బాగుందమ్మా. కంగారు పడాల్సిన పని అయితే లేదు. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మీకు, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. కంగారు పడకండి, ముందే చెప్తున్నాను, కంగారు పడకండి. ఎందుకంటే అన్ని విషయాలు మనకు అనుకూలంగా ఉంటాయంటే రావమ్మా. దాన్ని బట్టి పరిస్థితులను అన్వయం చేసుకుని మనం నడత మార్చుకోవాలి. అయితే ప్రయాణ విషయంలో జాగ్రత్త అండి. ప్రయాణం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు భగవన్నామస్మరణ చేసి వెళ్ళండి. వాహనం, ముఖ్యంగా వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త, కాస్త స్లోగా వెళ్ళండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ఏమాత్రం అనారోగ్య పరిస్థితి ఉన్నా చూపించుకోండి. ఇక మిగతా విషయాలు బాగున్నాయి. ధనం విషయంలో బాగుంది. సమయానికి ధనం ఏదో విధంగా చేతికి అందుతుంది. కానీ అధిక ఖర్చు ఉంటుంది, అనవసర ఖర్చు ఉంటుంది. శుభమూలక ధనవ్యయం అవుతుంది. కొంతమందికి అయితే మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. విందు వినోదాలు పాల్గొంటారు, విలాసవస్తులు కొనుక్కుంటారు, వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం మీ కొత్త వాహనం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొంటారు. గృహయోగం కనిపిస్తుంది. లేదంటే ఇది వరకు గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే మళ్ళీ మీరు పునఃప్రారంభించవచ్చు. తర్వాత ఏంటంటే కొన్ని విషయాలు అంటే గతంలో పరిష్కారం కానీ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చేసే కొన్ని కార్యాలు ఇప్పుడు నెరవేరుతాయి. ఒక అదృష్టం కలిసి వస్తుంది అనుకోకుండా. కొన్ని విషయాల్లో పెద్దవాళ్ళ సలహా తీసుకోండి, అనుభవ సలహా తీసుకోండి. ముఖ్యంగా పెద్దవాళ్ళని గౌరవించండి అమ్మా. గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండి. వారితో అమర్యాదగా ప్రవర్తించకండి అమ్మా. గౌరవంగా చూడండి. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారం ఉన్నవారు తీర్పు మీకు ఫేవరబుల్గా వస్తుంది. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూసే సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అలాగే ముఖ్యంగా వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో స్కిల్ బయటపడుతుంది. మీరు భవిష్యత్తు బాగుంది. ఉన్నత స్థాయికి వెళ్తారంటే ఒక మెట్టు ఎక్కుతారు మీరు. అలాగే పెద్ద పెద్దలను కలుసుకుంటారు. ఈ మాసం మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. ప్రభుత్వ సంబంధించిన కార్యాలన్నీ నెరవేర్చుకుంటారు. స్థల మార్పులు కనిపిస్తాయి మీకు. గృహ మార్పు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం రక్త సంబంధీకులతో జాగ్రత్త. రక్త సంబంధీకులతో ఈ ఒక్క మాసం జాగ్రత్త. వివాదాలకి వెళ్ళవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా భార్యాభర్తలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటకు మాట పెంచుకోవద్దు. దయచేసి ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండాలి ఈ ఒక్క మాసము. తర్వాత అంతా మంచి జరుగుతుంది. ఇకపోతే అన్ని విషయాలు బాగున్నాయండి మీకు. దీంట్లో కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అయితే దీంట్లో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు, బద్ధకస్తులు. ఆ బద్ధకస్తులు కదా బద్ధకాన్ని వినడానికి మీరు ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. అయితే ఒకటండి, మీరు ఎన్నో ప్రయత్నం చేస్తున్నారు. గురువుగారండి ప్రయత్నం చేస్తాం, మాకు అవ్వట్లేదండి, ఒకసారి చేసాం, 2 సార్లు చేసాం అంటే కుదరదు. చెయ్యాలా, ట్రై అగైన్ అండ్ ట్రై అగైన్. ప్రయత్నం చేయాలి. చేయగా తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఏదైనా సరే ప్రయత్నం చేయకుండా 1, 2 సార్లు చేసి డీలా పడిపోవద్దు. దయచేసి ప్రయత్నం చేయండి, సంకల్పం పెట్టుకోండి, నెగిటివ్ తీసేయండి. నెగిటివ్ ఎక్కువ ఉంటుంది మీకు. ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పుడు సాటర్న్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి శని దోషం ఉంది.
అర్ధాశ్వసం జరుగుతుంది కాబట్టి నెగిటివ్ ఎక్కువ ఉంటుంది మీకు. అలాగే పనులు కూడా ఒక్కొక్క సందర్భంలో అవ్వవు మీకు. ఈ వృశ్చిక రాశిలో కొంతమందికి కూడా జాబులు కూడా పోయినాయి, కొంతమందికి జాబులు కూడా పోయినాయి, ప్రయత్నం చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నవారికి కూడా కొంతమంది జాబులు పోయినాయి, ప్రయత్నం చేసుకొని మీకు జాబ్ వస్తుంది. అయితే రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉందండి. ఈ వృశ్చిక రాశిలో ఉన్న రియల్ ఎస్టేట్ సామాన్యంగా ఉంది, కొంచెం ప్రయత్నం గట్టిగా చేయాలా. అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా కాంట్రాక్ట్లు వస్తాయి మీకు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఇక షేర్ మార్కెట్ కూడా బాగుందండి. ఇందులో సినిమా, టీవీ, కళారంగంలో ఉన్నవారు కూడా బాగుందండి. సువర్ణ అవకాశాలు వస్తాయి. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. కానీ గృహ మార్పు కనిపిస్తుంది మీకు ఈ మాసం మీకు. ఇకపోతే ముఖ్యంగా రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులకి ఈ మాసం కాస్త ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయండి. ఏం లేదు, ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ పై వాళ్ళతో ప్రెజర్స్ ఉంటాయి, కాస్త మానసిక పరిస్థితి బాగోదు అంతే. అదే ప్రజల విషయం, ప్రజాస్వామ్యం, ప్రజల విషయం వచ్చేటప్పటికి ప్రజలకి మంచి పనులు చేస్తారు మీరు, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజాసేవ చేస్తారు, గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజలు గౌరవిస్తారు, మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. కానీ మీ పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, కాస్త మానసిక స్థితి బాగోదు. అనుకున్న పనులు కూడా కాస్త ఆలస్యంగా అవుతాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, కాస్త అనారోగ్య పరిస్థితి కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. అలాగే మీ యొక్క రక్త సంబంధికులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు అంతమించి ఏమి కాదు. అలాగే ధనం కూడా కాస్త ఖర్చు అవుతుంది. అలాగే శత్రువు కూడా ఉంటారు. అంటే దీనివల్ల మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదండి. ఉన్న యథార్థం చెప్పాను, జాగ్రత్తగా ఉండండి అంతే. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుందండి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఇక ముఖ్యంగా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు చదువు బాగుంటుంది, చక్కగా చదవాలి, ఇతర వ్యాపారాలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు హయ్యర్ స్టడీస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రభుత్వ సంబంధించిన పరీక్షలు రాయడానికి సంసిద్ధంగా ఎవరైతే ఉన్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ ఎగ్జామ్స్, ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నారు కదమ్మా, మీరు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి. మీరు ఎవరైతే ఈ రాశి వారు ప్రిపేర్ అవుతున్నారో మీరు మాత్రం తప్పకుండా చాలా గట్టిగా ప్రయత్నం చేయాలి. చాలా గట్టిగా ప్రయత్నం చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. మీరు కాస్త ఓర్పుగా, సహనంగా కాన్సెప్ట్ చేసుకుని నేను ఈ ఎగ్జామ్లో పాస్ అవుతాను అనే సంకల్పంతో చేసుకోండి. ఇతర వ్యాపకాలు పెట్టుకోకండి. ఆ ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్ అయ్యే వరకు ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దమ్మా. ఇక మీరు ఈ గోచార ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మజాతకం, తర్వాత జన్మలగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, అలాగే జరిగే దశ, అంతర్దశ, దాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పే ఫలితాలు కొంతమందికి జరుగుతాయి, కొంతమంది జరగవు. జరగాలని రూల్ లేదు, అలాగే జరగకూడదని రూల్ లేదు. ఎంతోమంది కాల్ చేస్తాను, గురుగారు మీరు చెప్పిన ఫలితాలు బాగున్నాయండి, జరిగాయండి మాకు కొంతమంది, గురుగారు మీరు చెప్పిన జరగలేదని కొంతమంది కాల్ చేస్తాను. దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, నా వీడియో చూసి వీక్షలు గమనించండి. మీరు ఏమన్నా సమస్య ఉంటే జాతక పరిశీలన చేసుకోండి. కింద నెంబర్ ఉందా, ఆ నెంబర్కి కాల్ చేయండి. అంటే నాకే కాల్ చేయాలని కూడా నేను చెప్పను, అది మీ ఇష్టం. ఎవరికన్నా సరే చూపించుకోండి, ఏ పండితుడికైనా సరే చూపించుకుని పరిశీలన చేసుకుని దానికి సరైన పరిహారాలు, ఆ దోష పరిహారం చేసుకోండి. అప్పుడు మీకు బాగుంటుంది. ఇక డిసెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, బాగుంటుంది. ఏమిటి అంటే ముఖ్యంగా ఈ మాసం అంతా మీరు ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించాలండి. ఎంత ఎక్కువ ఆంజనేయ స్వామిని పూజిస్తే అంతా మంచిది. ఎంత ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు చేయించుకోండి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. అలాగే ఒక మంగళవారం కిలోంపావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటకట్ట అయ్యగారికి దానం చేయండి. అలాగే ఇంకా ఎక్కువ సమస్త బాధపడేవారు శివాలయంలో అభిషేకం చేయించుకోండి ఒక సోమవారం రోజున. అలాగే పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి వీలైతే. ఇక
ఈ మూగజీవులకి ఆహారం పెట్టండి అమ్మా, మూగజీవులకి ఆహారం పెట్టండి. గోవుకి గడ్డి వేయండి, పావురాలకి జొన్న వేయండి, పిచ్చుకలు చిరుధాన్యం వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్ బ్రెడ్ పెట్టండి. ముఖ్యంగా మీకు ఏమైనా బ్లైండ్ పర్సన్స్ అంటే గుడ్డివారు కనిపిస్తే వారికి తినడానికి ఆహారం పెట్టండి, ధన సహాయం చేయండి. ఇక ముఖ్యంగా మీరు ఒక వారం అంటే ఒక శనివారం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. ఈ వృశ్చిక రాశి వారు ఒక శనివారం శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి చాలు. ఇక చివరిసారిగా ఈ డిసెంబర్ మాసంలో 4 పండగ పర్వదినాలు ఉన్నాయండి. తప్పకుండా పాటించండి. మీకు ఆ యొక్క భగవంతుడి యొక్క ఆశీస్సు ఉంటుంది. మీ పనులు ముందుకు వెళ్తాయి. అది ఏమిటాయి అంటే, ఒకటి వచ్చి 7వ తారీఖు డిసెంబర్ 7 శనివారం సుబ్బారెడ్డి షష్ఠి అండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క షష్ఠి. చక్కగా ఆ రోజున వెళ్ళి ఉదయాన్నే ఎవరికి ఎన్ని పనులున్నా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి. అలాగే నాగదేవత చుట్టూ ప్రదర్శన చేయండి. నాగపుట్ట ఉంటుంది, పుట్ట చుట్టూ ప్రదర్శన చేయండి. పుట్టలో పాలు పోసుకోండి, పుట్టమను బొట్టు పెట్టుకోండి. ఈ చేసుకోవడం వల్ల ఆ రోజున ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పూజ చేసుకోవడం వల్ల సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, వివాహం అయిన దంపతులకి కీచురాట్లు ఉంటాయి, ఆ కీచురాట్లు తగ్గుతాయండి. అలాగే జాతకంలో కాలసర్ప దోషం, కుజదోషం, శని దోషం ఏమన్నా దోషాలు ఉన్నా సరే ఆ దోషాలు హరింపబడతాయి ఈ సుబ్బారెడ్డి షష్ఠి చేసుకోవడం వల్ల. ఇకపోతే రెండోది డిసెంబర్ 8 ఆదివారం కాలభైరవ స్వామి అష్టమండి. చక్కగా అందరూ వెళ్ళి ఆ రోజు ఆదివారం కాబట్టి కాలభైరవ స్వామికి పూజ చేయించుకోండి, కాలభైరవ స్వామికి అభిషేకం చేయించుకోండి. ముఖ్యంగా స్వామికి ప్రీతికరమైనది వడలు మాల వేయండి. అలాగే స్వామికి ఇష్టమైన జ్యూస్లో రసాల్లో ద్రాక్షరసం, నల్ల ద్రాక్షరసం స్వామికి ఇష్టం, ఆ ప్రీతి కాబట్టి ఆ నల్ల ద్రాక్షరసంతో స్వామికి అభిషేకం చేయించుకోండి. కాలభైరవ అష్టకం ఆ దేవాలయంలో కూర్చుని 8 సార్లు చదవండి అయ్యా. కాలభైరవ అష్టకం 8 సార్లు చదవండి, దీపం పెట్టుకోండి, పూజ చేయించుకోండి. మీకు గ్రహాల యొక్క దోషం అంటే మనకి చాలామందికి గ్రహస్థితి బాగోలేని వారు ఇది చేసుకోవడం వల్ల గ్రహాలు దుష్ప్రభావం తగ్గుతుంది, శాంతిస్తాయి. అయితే అయ్యా మాకు దగ్గరలో కాలభైరవ స్వామి దేవాలయం లేదంటే పరిస్థితి ఏంటి? అయ్యా అలా లేనప్పుడు శివాలయం వెళ్ళు, శివాలయంలో అభిషేకం చేయించుకోవయ్యా, వెళ్ళి చేయించుకో. అప్పుడు ఇంట్లో కాలభైరవ స్వామి పూజ చేసుకో, ఫోటో పెట్టుకుని ఆ వడలు నివేదన చేయి. తర్వాత కుక్కకు పెట్టు ప్రసాదం, ఇంట్లో చక్కగా చేసుకో, కాలభైరవ స్వామి పూజ చేసుకో, అష్టోత్తరం చేసుకో, అష్టకం చేసుకో అంతే. ఇకపోతే మూడోది త్రయోదశి శుక్రవారం హనుమత వ్రతం అండి డిసెంబర్లో. తప్పకుండా అందరూ కూడా ఆ రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, ప్రదర్శన చేసుకోండి. ఆంజనేయ స్వామి వారికి సింధూర పూజ చేయించుకోండి, ఆకు పూజ చేయించుకోండి. ముఖ్యంగా ఏక ఆసనము, ఎర్రటి వస్త్రం వేసుకుని చక్కగా కూర్చుని హనుమాన్ చాలీసా 41 సార్లు పారాయణం చెయ్యండి. 41 సార్లు పారాయణం చేస్తే అది సుందరకాండ పారాయణం చేసేంత ఫలితం మీకు దక్కుతుంది. అలాగే తర్వాత శ్రీరామనామ జపం చేయండి. దీనివల్ల మన జాతక దోషాలు ఉంటే ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క దయ వల్ల మనం బయటపడతాం. ఇకపోతే ముఖ్యంగా చివరిది 4వది డిసెంబర్ 14 చతుర్థి శనివారం. ఆ రోజున దత్త జయంతి అండి. తప్పకుండా ఎవరికి ఎన్ని పనులు ఉన్నా సరే ఉదయాన్నే దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళండి, అభిషేకం చేయించుకోండి, అర్చన చేయించుకోండి, ప్రదక్షిణ చేయండి. ఆ గుళ్ళో కూర్చుని చక్కగాని మీరు దత్తస్తవం చేసుకోండి, దత్తాత్రేయ స్తోత్రాలు చదువుకోండి, గురు చరిత్ర చదువుకోండి, ఇక్రాల భరద్వాజ మాస్టర్ గురు చరిత్ర చదువుకోండి. ఎన్ని వీలైతే అన్నీ ఎన్నో కన్నా అధ్యాయాలు చదువుకోండి అయ్యా. దత్తాత్రేయ స్వామి గుడి లేదు, ఎలాగా? సాయిబాబా గుడికి వెళ్ళవయ్యా, దక్షిణామూర్తి గుడికి వెళ్ళు, రాఘవేంద్ర స్వామి గుడికి లేదు, ఎవరైనా గురువే కదండి. అలాగే ఇంకా వీలైతే ఇంట్లో చేసుకో, ఇంట్లో గురు పూజ చేసుకోవయ్యా, గురు చరిత్ర చదువుకో, సాయి చరిత్ర చదువుకో, గురు ఆరాధన చేసుకో. ఏదైనా సరే ఆ రోజున మీరు
గురు ఆరాధన చేసుకోవాలి. దీనివల్ల జాతకంలో యొక్క గ్రహాల యొక్క దుష్ప్రభావం ఉంటే ఆ యొక్క మంచి ప్రభావం ఉంటుంది. అంటే గ్రహాలు శాంతిస్తాయి. ఎందుకంటే మన గురువుని ఎక్కువ ఆరాధించడం వల్ల గురు అనుగ్రహం లభించి జాతకంలో దోషాలు పోతాయి. గురు అనుగ్రహం ఉంటే గురువు 1,00,000 దోషాలు తీస్తాడని నానుడి. అమ్మ దయచేసి గురు ఆరాధన చేసుకోండి, ఏమీ కంగారు పడకండి. మీ అందరికీ మేలు జరుగుతుంది. సర్వేజన సుగుణవంతు శుభం భవతు. స్వస్తి.